నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. గుంటూరు నగర పరిధిలోని చెట్లను తొలగించకుండా చర్యలు తీసుకుంటానని గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేడికొండూరు మండలం పేరచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల నగరవనంలో అటవీ శాఖ మరియు కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ ను ప్రాముఖ్యతను వివరించారు. పర్యావరణంతోనే మానవుని మనుగడ ఉంటుందని పలువురు వక్తలు తెలిపారు. బాబు మీరు ఎక్కినందుకు పైకి సమాధానం చెప్పండి. ఏమి ఇబ్బంది ఏముంటుంది? పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం, విత్తనమే దానికి ఆయుధం. మళ్ళీ పెద్దగా అనాలి, పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం, విత్తనమే దానికి ఆయుధం. ఓకే, ఈ కాన్సెప్ట్ తోటి మన గుంటూరు జిల్లా మొత్తము ఏదైతే మన 2 degrees సెంటిగ్రేడ్ తక్కువ పడ్డలు ఉన్నదో దాన్ని మనం అందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ప్లాంటింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఒకసారి ప్లాంట్ గ్రీనరీ సొల్యూషన్ పొల్యూషన్ మొత్తం వేస్తాం. మంచిదండి. మొక్క ఈ లొకేషన్ గుర్తుపెట్టుకుంటా. గుంటూరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇది మొక్క ఉందా లేదో చూస్తాను. ఇంకొక మొక్క ఎవరన్నా మేడం గారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా దగ్గర పేరుచెర్ల నగరవనం, గుంటూరు జిల్లాలో పేరుచెర్ల నగరవనంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఇక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడికి ఏంటంటే పిల్లల్ని అందరినీ ఒక 200 మెంబర్స్ పిల్లలు, తర్వాత పబ్లిక్ కూడా సుమారుగా 200 మంది వచ్చారు. వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి సీడ్ బాల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మన రాష్ట్రానికి మొత్తం కలిపి 2.5 crores సీడ్ బాల్స్ తయారు చేసే విధంగా రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మాకందరికి కూడా ఆ టార్గెట్ ఇచ్చారు సీడ్ బాల్స్ తయారు చేయడానికి. మన గుంటూరు జిల్లాలో మనం 6 లక్షలు సీడ్ బాల్స్ తయారు చేసి మనం ఈ మాన్సూన్స్ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి మేము రెడీగా పెట్టుకోవాలి. ఇందులో భాగంగా ఏంటంటే అందరినీ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి, పిల్లల్లోకి వెళితేనే అది విజయవంతం అవుతుంది. అందుకని ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పిల్లల్ని అందరిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలి అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్నీ నేర్చుకున్నారు సీడ్ బాల్స్. ఇందులో ఏంటంటే 70% కౌడంగ్, ఆవు పేడ, 30% రెడ్ సాయిల్ రెండు కలిపి దాన్ని సీడ్ కంటే మరీ పెద్ద బాల్స్ లాగా చేయకూడదు. సీడ్ కంటే ఒక లేయర్ మట్టితో దాన్ని కప్పి ఒక 3 రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఏంటంటే వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో ఒక మంచి వర్షం, 1-2 వర్షాలు పదునైన వర్షం పడిన తర్వాత వీటిని మనం హిల్ ఏరియాస్లో అలాగా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కనుక విసిరినట్లయితే అవి ఆ వర్షాకాలంలో సీడ్స్ అనేవి మొలకెత్తడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జిల్లాలో గ్రీనరీ పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా మొక్కలు కట్ చేయకూడదు అనేటువంటి నినాదాన్ని జిల్లా కలెక్టర్ గారు అందరికీ ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి మన గుంటూరు సిటీ నగరవనంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో స్కూల్ పిల్లల చేత సీడ్ బాల్స్ ఈరోజు తయారు చేయించి మనకి మొదటి విడత వర్షాలు పడగానే
ఈ చుట్టుపక్కల ఉన్న కొండలపైన ఈ సీడ్ బాల్స్ అనేవి అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వీలైనంత ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చి మన గుంటూరు జిల్లాలో ట్రీ కవర్ని పెంచే విధంగా అడుగులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గుంటూరు నగరంలో ఇక మీదట అభివృద్ధి పనుల గురించి కానీ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ చెట్టుని నరికి వేయకుండా ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరుగుతుంది ఈరోజు, కౌన్సిల్ రెజల్యూషన్. అండ్ ఇక మీదట ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ పరంగా ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్ కానీ ఏదైనా సైట్ క్లియరెన్స్ కానీ చేయాలంటే తప్పకుండా 100% రీట్రాన్స్ప్లాంటేషన్ చేసే అక్కడ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం బాధ్యతాయుతంగా ఉంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మన గుంటూరు జిల్లాలో ట్రీ కవర్ని పెంచే దిశగా మనం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ సెలవు. సార్ ఇక్కడ కేర్చర్లో పొల్యూషన్ కండల మీద దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఒకసారి చూస్తాను. ఇందాక మనకి మాట్లాడినప్పుడు కూడా పెద్ద ఇదే విషయం చెప్పారు. ఒకసారి ఈరోజు మీకు వస్తామని చెప్పి సాకారు కానీ లేకపోతే రోజు ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. రోడ్ల మీద వెళ్తున్నా కానీ పర్యావరణం బాగా బెస్ట్ థ్యాంక్ యూ. మీరు కొద్ది పక్కన. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. మనం పేరేచర్ల నగరవనం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీడ్ బాల్స్ తయారీ, స్కూల్ చిల్డ్రన్తో పాటు కలెక్టర్ గారి సమక్షంలో, కలెక్టర్ గారి పర్యవేక్షణలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం చేస్తున్నాము. ఇవాళ మన యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇన్స్పైర్డ్ బై నేచర్ అవర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్తో ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం చేస్తున్నాము. ఇప్పటికే ఆల్రెడీ వాతావరణం కాలుషితమైపోయింది. భూమి మీద మొక్కలు డిఫారెస్టేషన్, అర్బనైజేషన్ ద్వారా క్రమేపీ అంతరించిపోతున్నాయి. ఈ సీడ్ బాల్స్ తయారీ విధానం ద్వారా మేము మాన్సూన్ పీరియడ్లో సీడ్స్ బాల్స్ని స్ప్రెడ్ చేసి మొక్కలు పెంచి పర్యావరణాన్నిలో గ్రీన్ కవర్ పెంపొందించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ టేకప్ చేశాము. ఇది మ్యాసివ్గా చేస్తున్నాము. దయచేసి అందరూ సహకరించండి. నమస్కారం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కలిపి మేము చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో స్వచ్ఛంద సంస్థలైనటువంటి యూత్ హాస్టల్స్, అదేవిధంగా సిఎస్ఆర్ ఆర్గానిక్స్ ఫౌండర్ సీతారామయ్య గారు, ఇంకా తిరుపతి రెడ్డి గారు చాలామంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు వారి యొక్క విలువైన సందేశాన్ని ఇచ్చారు. సో ఒక మహత్తరమైన కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈరోజు ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. ఎవరైనా సరే చెట్టుని కొట్టాలి అని అంటే కంపల్సరీ వారు పర్మిషన్ తీసుకొని ఏమి చేయడానికి లేదని చెప్పారు. మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం పాటించడం లేదు. కడుపు నింపే కూడు, నీడనిచ్చే గూడు చెట్టు. ప్రాణవాయువుని ఇచ్చేది, మనిషి ఆయువుని పెంచేది చెట్టు. నిస్వార్థానికి నిజరూపం చెట్టు, దైవానికి ప్రతిరూపం చెట్టు. కాబట్టి మనం అందరము కూడా మొక్కలు పెంచాలని చెప్పేసి, దీనికి విత్తనాన్ని ఆయుధంగా చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున గుంటూరు ప్రజలు దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటాం. ఒక్కొక్కరు సీడ్ బాల్ ఛాలెంజ్ని కానీ వేరు వేరు ఛాలెంజ్లను తీసుకుంటున్నారు. అట్లనే గుంటూరు యొక్క ఉష్ణోగ్రతని 2 డిగ్రీలు తగ్గించడం గుంటూరు నగరంలోని ప్రతి పౌరుని యొక్క కర్తవ్యం. దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మనము గెలిచి సమాజం ముందు నిలిచి ఆంధ్రప్రదేశ్కి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి గుంటూరు ప్రజలను మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.